హనుమంతుడిపై నోరు జారిన రాజమౌళి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వారణాసి ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో అతని సినిమాలు బహిష్కరించాలని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పిలుపునిస్తున్నారు. అసలేం జరిగిందంటే, నవంబర్ 15న రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్లతో పాటు రాజమౌళి కుటుంబం ఈ ఈవెంట్కి హాజరయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. తాను అనుకున్నట్టుగా ఈవెంట్ జరగకపోవడంతో జక్కన్న కాస్త నిరాశకు లోనయ్యాడు. నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు, కానీ మా నాన్నగారు టెన్షన్ పడొద్దని, హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సాంకేతిక లోపాలతో ఆగిపోయింది. హనుమంతుడేం చేస్తున్నాడు? అందుకే నాన్న అలా అంటే నాకు కోపం వస్తుంది అంటూ జక్కన్న ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రాజమౌళిపై కేసు నమోదవగా క్షమాపణలు చెప్పకపోతే అతని ఇంటిని ముట్టడిస్తామని హిందూ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి.